ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పొలారి ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవ సభను నిర్వహించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆటో డ్రైవర్లు అందరూ విధిగా యూనిఫామ్ ధరించాలని, ఆటో డ్రైవర్ పక్కన ఎవరు కూర్చోకూడదని, అలాగే ఆటో డ్రైవర్ ఇళ్లలో ప్రశాంతత వాతావరణం ఉండాలని, లేకపోతే యాక్సిడెంట్లు జరగడానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు టూరిజాన్ని డెవలప్మెంట్ చేయాలని చూస్తున్నారు. ఇతర దేశాల నుండి వచ్చే వాళ్ళకి ముందుగా క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు కనబడతారని వారితో మర్యాదగా మాట్లాడాలన్నారు. మాట్లాడకపోతే ఇక్కడ పరిస్థితుల గురించి వాళ్ళ దేశంలో చెప్పుకుంటారన్నారు. ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు బూతులు మాట్లాడకూడదని, మీ పిల్లలను చదివించుకోవాలి, డ్రైవర్లుగా కాకుండా పెద్ద స్థాయి అధికారులుగా తయారు చేయాలన్నారు. డ్రైవర్లు తాగితే అదే వాతావరణం మీ పిల్లలు కూడా వస్తుందని, మీ ఇంట్లో అసభ్యంగా ప్రవర్తించినా మాట్లాడినా మీ పిల్లలు కూడా అదే అనుసరిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏబిఎల్ ప్రసన్న కుమార్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ క్యాబ్ అండ్ ఆటో డ్రైవర్లు అందరూ యూనిఫామ్ వేసుకోవాలని, ఆటోమీటర్ రేట్ల మీదే వెళ్లాలని, బస్టాండ్ నుండి రైల్వే స్టేషన్ వరకు 100 రూపాయలు అడుగుతున్నారని, ట్రాఫిక్ సిగ్నల్స్ ను పాటించాలన్నారు. దయచేసి వాహనాలు మాకు రావద్దు. చాలా వరకు కూడా మా వరకు కూడా వస్తున్నాయి కంప్లైంట్స్. ఆర్టీసీ బస్సెస్ ఉన్నారు వాళ్ళందరూ కూడాను, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఆపుతున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. దయచేసి ఇవన్నీ కూడా రోడ్డు పక్కకి ఆపే విధంగా మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, రాజబాబు చాలా విషయాలు చెప్పారు. మన కార్మికులు కూడా కొన్ని విషయాలు చెప్పారు. అంటే ఏడీసీ గారు వచ్చారు కదా, కొన్ని సాదృష్టి తీసుకురామని చెప్పేసి ప్రధానంగా బస్ స్టాండ్ దగ్గర ఈ సేల్ ఆటో తీసుకొచ్చి టికెట్లు పార్టీలు తిప్పే క్రమంలో అక్కడ ఎటువంటి పార్కింగ్ లేదని చెప్పేసి బండి పెట్టుకొని కనీసం డబ్బులు ఇస్తే కానీ విజయవాడ నగరంలో పార్కింగ్ అనేటువంటి ప్లేస్ తక్కువ, నో పార్కింగ్ ప్లేస్ ఎక్కువ ఉన్నాయి. అవి కూడా సాదృష్టిలో పెడదాం. తర్వాత ఇప్పుడు సందర్భం కాదు. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా ఉప రవాణా పోలీస్ అధికారులకి, రవాణా శాఖ అధికారులకి, ఈ కార్యక్రమం చేసినటువంటి కార్మిక సోదరులకి, ఆటో డ్రైవర్లకి, వాళ్ళందరూ కూడా రవాణా శాఖ పోలీస్ అధికారులు అయినా రవాణా శాఖ అధికారులు అయినా కూడా చాలా విషయాలు చెప్పారు. బట్ వీళ్ళు చెప్పే విషయాలు నేను ఒక ఎక్కువ కాలం 2 విషయాలు చెప్తాను మీకు. మిగిలిన వాళ్ళు కూడా మీరు ఒక ఆటో డ్రైవర్ అని మన యూనిఫామ్ పోలీస్ అధికారులు మా అధికారులు కాకి యూనిఫామ్ చేసినా మనం కానీ వాటిని కంపల్సరీ మీరు వేసుకోవాలని కోరుతున్నాను. అలాగే రవాణా వాహనానికి, ప్యాసింజర్ వాహనానికి ఇంతకుముందు మనం పబ్లిక్ సర్వీస్ వెహికల్ బ్యాడ్జ్ ఇచ్చేవాళ్ళం. కానీ కొత్త మోటార్ రవాణా చట్టంలో ఆ బ్యాడ్జ్ గురించి నిబంధనలు తీసేసినప్పటికీ మరి మీరు రవాణా వాహనం తోలేదానికి, ప్యాసింజర్ వాహనం తోలేదానికి తేడా ఉంటుందా ఉండదా? రవాణా వాహనం గూడ్స్ చేసేస్తారు, అది ఎక్కడ అయితే ఎక్కడైనా ఆపొచ్చు, ఏ డెస్టినేషన్ కదా తీసుకోవచ్చు. అది కాఫీ తాగడానికి, టీ తాగడానికి, భోజనం చేయడానికి, నేచర్ కాల్స్ వెళ్ళడానికి ఏం అడగదు. కానీ మన వాహనంలో ఎక్కిన వ్యక్తి కంపల్సరీగా ఇవన్నీ, మరి ఆటోలో ఎక్కిన వ్యక్తి కంపల్సరీగా ఇవన్నీ పాటించే విధానం ఉంటుంది. కాబట్టి వారితో మనం ఫస్ట్ మాట్లాడే విధానం చాలా మర్యాదగా మాట్లాడాలి. ప్రయాణికుడితో మనము రేటు మాట్లాడడము, లేకపోతే ఫేర్ టేబుల్ ఫిక్స్ చేసిన దాని ప్రకారం వెళ్ళడం కూడా చాలా మర్యాద. ఒక ప్రయాణికుడు, ఒక టూరిస్ట్ ప్రయాణికుడిగా నగరంలో దిగిన తర్వాత ఫస్ట్ కాంటాక్ట్ అయ్యేది ఒక క్యాబ్ డ్రైవర్, ఒక ఆటో డ్రైవర్, కొత్త వ్యక్తి. కానీ మీరు మాట్లాడే విధానము, మీరు చేసే వారితో ముచ్చటించే విధానము, వారితో గొడవ పడే విధానము, వారిని మీరు సభ్యతగా చూసే విధానం పైనే మన యొక్క నగరం యొక్క వాళ్ళు పోయి చెప్పుకుంటారు వారి తర్వాత టూర్ అయిపోయిన తర్వాత. కానీ మనం మర్యాదగా బిహేవ్ చేసే విధానాన్ని అంతా కూడా మీరు అలవర్చుకోవాలని నేను చెప్తున్నాను. కానీ లారీలకు ఎంతవరకు ఫిక్స్ చేయలేదు. 1989 నుంచి మన చట్టం అమల్లో ఉన్నా కూడా. ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై ప్రకారంగా ఒక మార్కెట్ డిజైన్ చేసినప్పుడు మనం ఇంటర్ఫియర్ కాకూడదని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి లారీ యజమానుల సంఘం వాళ్ళు ఆ సెక్షన్ 87 ప్రకారంగా మాకు ఫేర్స్ ఫిక్స్ చేయండి అని చెప్తున్నా కూడా ప్రభుత్వం తీసుకోవట్లేదు. పీక్ సీజన్ లో, స్లాగ్ సీజన్ లో రేట్స్ బట్టి మార్కెట్ డిసైడ్ చేస్తున్నారు. కానీ ఒక అర్బన్ ఏరియాలో ప్రయాణించే ఆటోకి మామూలు చిన్న స్థాయి ఉద్యోగులు అయితేనేమి, లేకపోతే ప్రజావసరాలు ఉన్న వాళ్ళే వాడుకుంటారు. కాబట్టి ఆటోలకి ఫేర్స్ ఫిక్స్ చేయడం అనేది మనకు దాదాపు 72 సంవత్సరాల నుంచి కూడా అమల్లోకి వచ్చింది. కిలోమీటర్కి లేకుంటే వైలేషన్స్ కంట్రోల్ చేయడానికి ఈ సోషల్ పోలీసింగ్ కానీ, డైరెక్ట్ పోలీసింగ్ కాకుండా ఇండైరెక్ట్ గా మనం కంట్రోల్ చేసే విధానం మన అమల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పారు, కిడ్నాపులు జరిగినా లేకపోతే ఇంకోటి జరిగినా వెంటనే నిమిషాలలోనే, గంటల్లోనే ఎలా ట్రై చేయగలుగుతాం.
పోలీస్ అధికారులు. వాళ్ళకున్న నేర్పరితనం అది, దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కానీ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా మనం దాన్ని జాగ్రత్తగా రెగ్యులేట్ చేయవలసిన బాధ్యత ఉందని మీ అందరికి మరొకసారి గుర్తు చేస్తున్నాను. నేను విజయవాడ నగరంలో అబ్జర్వ్ చేసిన విషయం ఇది. నేను తప్పు మాట్లాడుతున్నానా లేదో మరి మీ అందరికీ తెలుసు. కానీ మనం బాడీ గార్డ్ కల్చర్ తీసేది దయచేసి. బాడీ గార్డ్ అనే వాళ్ళు ప్రభుత్వం ఎవరికైతే నక్సలైట్ల పరంగా లేదా టెర్రరిస్టుల పరంగా ఉందో వాళ్ళకి గవర్నమెంట్ బాడీ గార్డ్ ఇస్తారు. మీకు బాడీ గార్డ్ అవసరం లేదు. మన పక్కన వాళ్ళు కూర్చుని మనం డ్రైవింగ్ ఎలా చేస్తాం? డ్రైవింగ్ మీద ఉన్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ మొత్తం రోడ్డు మీద, మన యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్, పక్కన సిగ్నల్స్, ట్రాఫిక్, దీని మీద ఉన్న కాన్సన్ట్రేషన్. చెప్పారు మరి విపరీతమైన సౌండ్లు పెట్టి ట్రాక్టర్లలో కానీ ఆటోల్లో కానీ పక్కన ఉన్న వాళ్ళకి దాదాపు 200-300 మీటర్ల వరకు మీరు పాటలు అన్ని వినబడేలాగా పెట్టే సిస్టమ్స్ కూడా పెట్టున్నారు. మరి పోలీస్ అధికారులు కూడా అప్పుడప్పుడు డ్రైవ్ పెట్టి తీసేస్తున్నారు. మరి మీ యొక్క మీరు వాలంటీర్గా తీసేసి, లేకపోతే 30 రోజుల తర్వాత 16వ తారీఖు నుంచి మేము అంతా రోడ్ల మీద ఉంటాం. కెమెరాలను కూడా మేము ఇంకా రోడ్డు మీదకి వచ్చి ఎండలో వారిలో కూర్చొని చేసే పరిస్థితి లేదు. అన్ని కంట్రోల్ రూమ్ లో కూర్చుంటాం అధికారులు. ఎవరెవరు తప్పులు చేశారో ఫోటోలు తీయడము, మీకు నోటీస్ పంపడము. రహదారి భద్రతా వారోత్సవాలు 10వ రోజు ఈరోజు ప్రతిరోజు కూడా అన్ని రకాల వాహనదారులకు అందరికీ మనం ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. ఈరోజు స్పెసిఫిక్గా విజయవాడ నగరంలోని ఆటో డ్రైవర్లకి వాళ్ళకి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాము. ఐఎంటీకి సంబంధించిన వాటిలో వీళ్ళందరికీ కూడా వారు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి, ప్రయాణికులతో ఎలాగ మెలగాలి, అది ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓవర్లోడ్ చేయకుండా పోవడము, అలాగే ప్రయాణికులతో మర్యాదగా బిహేవ్ చేయడము, అట్లాగే ఫేర్స్ ఎక్సెస్గా కలెక్ట్ చేయకపోవడం, అన్ని విషయాలు కూడా, అట్లాగే లగేజీలు ఆటోలుగా తిరగకపోవడము, అలాగే విజయవాడ నగరంలో 1660 ఆటోలు తప్ప మిగిలిన ఆటోలకు విజయవాడ నగరంలో ప్రవేశం లేకుండా చేసే విధానాన్ని గురించి, అలాగే తిరిగిన వాటి మీద అందరూ కూడా ఈ రహదారి భద్రతా వారోత్సవాల్లో అందరినీ కూడా చైతన్యవంతం చేసి మన విజయవాడ నగరంలో ప్రమాదాలు తగ్గించుకోవడానికి రవాణా శాఖ, పోలీస్ శాఖ చేసిన భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమాన్ని దాదాపు 400 మంది ఆటోలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా భద్రత పాటించాలని, మరి అలాగే మీ ద్వారా విజయవాడ నగర ప్రజలకి ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నది. రహదారి భద్రత వాళ్ళు ఖచ్చితంగా పాటించండి, హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ ధరించండి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకండి, ఓవర్లోడింగ్, ఓవర్ స్పీడింగ్ వెళ్ళకండి. ఈ 6 నినాదాలతో మన రవాణా శాఖ ప్రమాదాలతో, మానవ తప్పిన ప్రమాదాలు 80% తగ్గించడానికి మేము కనీసం ఈ సంవత్సరం ఒక 25 నుంచి 50% ప్రమాదాలు తగ్గించి ఒక గత సంవత్సరం చనిపోయిన 430 మంది కాకుండా ఈసారి కనీసం 200 మంది ప్రాణాలు కాపాడాలని పోలీస్ శాఖ, రవాణా శాఖ కృషి చేస్తున్న భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం థ్యాంక్స్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.